Congratulations to Volga Video for 18 million subscribers. సో కమింగ్ బ్యాక్ టు రైట్ నౌ శంబాలాకి వచ్చేస్తే రెస్పాన్స్ అదిరిపోయింది. మీరు ఎంత అమాయకంగా కనిపిస్తూ సార్ భయం సార్ నాకు భయం భయం అంటూ అసలు ఎవ్రీ సీన్ వాజ్ లైక్ బ్యూటిఫుల్ ఉన్నారు. మీ అంటే ఇప్పుడు దాకా మీది డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ ఆఫ్ యాక్టింగ్ చూసాం మేము. లైక్ అన్న అన్న తమ్ముళ్ళ కింద చూసాము, ఫ్రెండ్స్ కింద చాలా క్యారెక్టర్స్ చాలా వేరియేషన్స్ చూసాము. కమింగ్ టు దిస్ ఒక అమాయకమైన హెడ్ కానిస్టేబుల్ చాలా అమాయకంగా ఉంటాడు. ఒక కూతురు, ఆ కూతురికి మళ్ళీ ఆటిజం ఒకటి. సో ఎలా కేర్ చేస్తాడు నాన్నన్నది ఉంటే చాలా బ్యూటిఫుల్గా మెల్డ్ అయింది మీ మొత్తం మీ షేడ్స్ ఏవైతే ఉన్నాయో. ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీకెంత కనెక్ట్ అయింది, ఆడియన్స్కి ఎంత కనెక్ట్ అవుద్ది అని అనుకున్నారు? సో అఫ్ కోర్స్ ఏ సినిమా మీ దగ్గరకు వచ్చినా ఒక పర్స్పెక్షన్ మీకు ఉంటుంది యాజ్ ఏ ఆర్టిస్ట్గా. ఓకే ఇది నాకు కనెక్ట్ అయింది అంటే మన ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది అని ఒక థాట్ ఆల్రెడీ మనకు ఉంటుంది. అలా మీకు ఈ క్యారెక్టరైజ్గా హనుమంతు ఎంత కనెక్ట్ అయింది, ఆడియన్స్కి ఎంత కనెక్ట్ అవుతుంది అని అనుకున్నారు? హనుమంతు అనే క్యారెక్టర్ డైరెక్టర్ గారు ఫస్ట్ టైం పిలిచి ఈ క్యారెక్టర్ గురించి చెప్పగానే ఫస్ట్ నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది హనుమంతు అనే పేరు. ఓకే. బికాజ్ నేను పర్సనలీ హనుమాన్ భక్తుని, చిన్నప్పటి నుంచి హనుమాన్ని బాగా బిలీవ్ చేస్తాను. సో హనుమంతు అనేసరికి బాగా కనెక్ట్ అయ్యాను. అంతే ఆయన క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ 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 ఆయన క్యారెక్టర్లో ఉన్న వేరియేషన్స్, ఆయన కథ చెబుతూ ఆయన సార్ హిందీలో పంకజ్ త్రిపాఠి గారు ఉంటారు సార్, ఆయన క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు. ఆయన ఎలాగైతే క్యారెక్టర్స్ చాలా బ్యాలెన్స్డ్గా ఏదన్నా సిచ్యువేషన్ ఆయన ఆయన ఇరకాటంలో ఉన్న సిచ్యువేషన్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఆయన ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటూ ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారో మీకు అలాంటి మీకు రెఫరెన్స్గా ఆ క్యారెక్టర్స్ ఆయన లాంటి రెఫరెన్స్ అని చెప్తున్నాను సార్ అనగానే చాలా గొప్ప రెఫరెన్స్ అనిపించింది. బికాస్ పంకజ్ త్రిపాఠి గారు ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, హిందీలో డెఫినెట్లీ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. సో ఆయన రెఫరెన్స్ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించి ఓకే ఛాలెంజింగ్ అనిపించింది. అంత పెద్ద యాక్టర్ రెఫరెన్స్ ఇస్తున్నారు అని అంటే సో దిస్ ఇస్ డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ మనం నిజంగా బాగా పండించగలిగితే, బాగా చేయగలిగితే, పండించడం అంత పెద్ద మాట వద్దు కానీ బాగా చేయగలిగితే డెఫినెట్లీ మనకు పేరు వస్తుంది. అండ్ పేరు యాక్టర్కి ఎప్పుడు వస్తుంది అంటే సినిమా హిట్ అవుతూనే పేరు వస్తుంది. ఎంత పెద్ద క్యారెక్టర్ చించుకున్నా, ఎంత పొడిచినా, ఏం చేసినా అది హిట్ అవ్వాలి సినిమా. హిట్ సినిమాలో చిన్న క్యారెక్టర్ దగ్గర నుంచి మొదలుపెడితే అన్ని క్యారెక్టర్స్కి పేరు వస్తాయి. సో ఆయన కథ పూర్తి చేసినప్పుడు ఆయన ఆల్మోస్ట్ నాకు ఒక 50 to 60% కథ చెప్పాడు. బికాస్ నేను మొత్తం సినిమా అంతా ట్రావెల్ ఉంది కదా నాకు. సో మొత్తం కథ నాకు ఒక నెరేటివ్ అంతా తెలుసు, కథ ఇలా ఉంది. అప్పుడు చెప్పినప్పుడే చెప్పాను ఆయనకి సార్ ఈ సినిమా కన్ఫర్మ్ హిట్ సార్ అని. కథ వినగానే చెప్పేసాను, మీరు చెప్పినట్టు తీస్తే సినిమా హిట్ సార్ అని. ఆయన చెప్పినట్టు తీశారు, చెప్పిన దానికంటే ఇంకా బెటర్ గా తీశారు. అది సినిమాలో అంతా పెట్టలేక కొంచెం తీసేశారు ఆయన. అంటే యా సో చెప్పినట్టుగా తీసి చాలా ఐ మీన్ రిజల్ట్ తెలిసిందే. ఈవెన్ సినిమా మొత్తం చూసినప్పుడు నాకు ఒక డైలాగ్ రిపీట్ మోడ్లో వస్తుంది తర్వాత. ఐ లవ్ దట్ పోర్షన్. సార్ మీరు నా బరువు మోయలేరు అని అనిన తర్వాత ద కట్ షాట్, ఐ డోంట్ వాంట్ టు రివీల్, యాక్చువల్ సినిమా ఇంకా ఉంది కాబట్టి ఆ కట్ షాట్లో ఆ డైలాగ్ని ప్లేస్ చేసి ఆ ప్లేస్మెంట్తో చూపించారు చూసారా, ఒక్కసారిగా కంట్లో గిర్ అని తిరుగుతాయి అనమాట నీళ్ళు. అంత బ్యూటిఫుల్గా ఉందాము ఆ సీన్ స్విచ్ చేయడం అన్నది చాలా అసలు చాలా చాలా బాగుంది. అదైతే నాకు మొన్న ఒక ఫ్రెండ్ తిరుపతి నుంచి ఫోన్ చేశారు. తను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో చూస్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏడుస్తున్నారంట. బికాస్ దే నో మీ పర్సనలీ. అంటే లిటరలీ ఏడుస్తున్నారంట, అంటే కనెక్ట్ అయిపోయి ఏడ్చేస్తున్నారు అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడమంటే మాట్లాడండి నేను. అంటే ఇంకా తప్పలేదు, ఎందుకు అలా చేశారని ఏడుస్తున్నారంట. సో ఐ ఫెల్ట్ గుడ్, అంటే ఆడియన్స్ అంత కనెక్ట్ అయ్యారు క్యారెక్టర్ కి అనేది బాగా అనిపించింది. ఒకటి మిమ్మల్ని భయంకరమైన బండబూతులు తిట్టేస్తే యువర్ హిట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎ నెగటివ్ క్యారెక్టర్. ఇంకొకటి విపరీతంగా కళ్ళంతా నీళ్ళు పెట్టేసుకున్నారన్నా కూడా యువర్ హిట్ కదా. ఇంత జర్నీలో వాట్ ఈస్ బ్యూటిఫుల్ ఒక మంచి మెమరీ ఎవరో ఒకరు మీకు ఇచ్చినటువంటి లైక్ కమెంట్ కావచ్చు, కాంప్లిమెంట్ కావచ్చు, ఏమైనా గుర్తున్నాయా? అంతసేపు ఆలోచిస్తున్నారేంటండి? అంటే అంత గుర్తు పెట్టుకునేంత నాకు గుండె జరగాలంటే మై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. నాకు 2 మెమరీస్ ఉన్నాయి ఆ సినిమాతో. ఒకటి సైమాకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ నామినేషన్స్ లో నేను, రావు రమేష్ గారు, ప్రకాష్ రాజ్ గారు, నేను
వావ్. ఆ ఇయర్. ఓకే. సో నామినేషన్స్ లో ఉన్నాను. సో అంత పెద్ద యాక్టర్స్ పక్కన నామినేషన్ లో ఉండడం అనేది ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అవును. బిగ్ యాక్టర్స్, అవును. యాక్టర్స్ హూమ్ ఐ లుక్ అప్ టు. అవును. వీళ్ళు చాలా గొప్ప యాక్టర్స్ రా అని మనం అనుకుంటాం కదా, స్క్రీన్ మీద చూసారే భలే చేశారు భలే చేశారు. అలాంటి వాళ్ళ పక్కన మనది ఫోటో ఉండి నామినేషన్ లో ఉండడం ఒక వెరీ వెరీ హ్యాపీ ఫీలింగ్. ఓ అవార్డు రాకున్నా అవార్డు వచ్చినంత పని అది. బికాజ్ యూఆర్ వాళ్ళ మధ్య పక్కన లిస్ట్ లో ఉన్నాం. రెండోది ఆ సినిమా అప్పుడే జరిగింది. ఆ సినిమా అప్పుడు యూనో ఒక డైరెక్టర్ ఆ టైంలో ఆయన ఫోన్ చేసి, ఈ క్యారెక్టర్ నువ్వు కాకుండా ఇంకొకటి చేసి ఉంటే బాగుండు అని ఏ ఒక్క క్షణం కూడా అనిపించలేదు మధు, అంత బాగా చేసేవు అన్న. సూపర్. బిగ్గెస్ట్ థింగ్ అసలు. యా, ఇది కాకుండా అరే ఇంకెవరన్నా క్యారెక్టర్ బాగుంది కానీ ఆడికి సెట్ అవ్వలేదు, లేదా క్యారెక్టర్ బాగుంది ఈడ సరిపోలేదు, క్యారెక్టర్ బాగుంది ఆడైతే ఇంకా బాగా చేసి ఉండు, అలాంటి ఏవి రాలేదు. అది అది దట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని అన్నారు. సో అప్పుడు అనిపించింది ఓకే పర్లేదు, మనలో ఒక నటుడు ఉన్నాడు, ఓకే. ఆడు పలుకుతున్నాడు అనిపించింది. ఓకే. Congratulations to Volga Videos, 18 million subscribers.